హే గాయ్స్, సంక్రాంతి అయితే రాబోతుంది. చాలా మందికి కైట్స్ ఎగరడం అంటే ఇష్టమే ఉంటుంది. అందులో డిఫరెంట్ కైట్స్ ఎగరేయడం అంటే ఇంకా ఇష్టం ఉంటుంది. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి ఒక డిఫరెంట్ కైట్ని అయితే మనమే సొంతంగా తయారు చేసి ఎగరవేయబోతున్నాం. అదే స్కెలిటన్ కైట్. ఇది చూడడానికి కొంతమందికి భయంకరంగా అండ్ ఇంకొంతమందికి క్రేజీగా అయితే ఉండబోతుంది. సో దానివల్ల మొత్తం మీద మనకైతే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఆ కైట్ని తయారు చేసేది. కాకపోతే దానికంటే ముందు మీరు ఈ వీడియోకి లైక్ చేసి మీకు కావాల్సిన కామెంట్ అయితే పెట్టండి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు కనుక ఒకవేళ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈ స్కెలిటన్ కైట్ తయారు చేయడానికి మనకు ముందుగా కావాల్సినవి కలర్ పేపర్స్, స్టిక్స్, సిజర్ ఆర్ బ్లేడ్, ప్లాస్టర్ అండ్ ఫెవికల్ ఆర్ ఎల్స్ ఏదైనా గమ్ అయినా సరే. ముందుగా మనం ఈ కలర్ పేపర్స్ ని తీసుకొని ఇలా సగానికి అయితే మడత పెట్టాలి. తర్వాత దీనిపైన మనకు కావాల్సిన స్కెలిటన్ యొక్క హెడ్ ని అయితే డ్రా చేసుకోవాలి. సో దీన్ని ఇలా మడత పెట్టడం వల్ల మనకైతే ఈజీగా అండ్ కరెక్ట్ షేప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా అయితే డ్రా చేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని కట్ చేస్తే మనకైతే ఇలా అయితే షేప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు దీని కళ్ళు, ముక్కు, పిగిలిస్తున్న నోరు వీటన్నిటి గాలిపోతుంది. సో దాన్ని కవర్ చేయడానికి నేను వచ్చేసి వైట్ పేపర్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ వైట్ పేపర్ని యూజ్ చేసి దీన్ని అయితే మొత్తం కవర్ చేసేస్తున్నాను. అండ్ ఫైనల్గా లుక్ వచ్చేసి మనకు ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి దీన్ని స్టిఫ్గా ఉంచాలి. సో దానికోసం నేను వచ్చేసి ఒక స్టిక్ని అయితే మిడిల్లో అతికించేస్తున్నాను. అండ్ ఇంకో స్టిక్ వచ్చేసి పైన ఇలా రౌండ్గా అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఇంకో స్టిక్ వచ్చేసి ఇలా కింద రౌండ్గా అయితే పెట్టేస్తున్నాను. సో మొత్తం మీద దీన్ని అయితే స్టిఫ్గా చేసేసాం. అండ్ ఇదే మన కైట్ యొక్క మెయిన్ పార్ట్ అన్నమాట. సో ఇది స్టిఫ్గా ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన బాడీ. సో ఆ బాడీ తయారు చేసుకోవడానికి నేను వచ్చేసి సేమ్ ఇంకో కలర్ పేపర్ని తీసుకొని సగానికి మడత పెట్టి దానిపైన కూడా దాని బాడీ యొక్క షేప్ని అయితే డ్రా చేసేసాను. అండ్ ఇప్పుడు దాన్ని కట్ చేస్తే షేప్ అయితే ఇలా ఉంటుంది. సో చూసారు కదా, దాని బాడీ అయితే బొక్కల్లాగా హోల్స్తో చాలా లుక్ అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు దీన్ని మనం స్టిఫ్గా ఉంచడానికి పైన అయితే ఇలా స్టిక్ని అయితే పెట్టేసుకోవాలి. అండ్ కింద కూడా ఒక స్టిక్ని అయితే పెట్టేసుకోవాలి. కింద అంటే ఎక్కడో అనుకోకండి, మీరు ఏదైతే అనుకున్నారో అక్కడే అనమాట. అండ్ మొత్తం మీద అయితే మన స్కెలిటన్ గాడి యొక్క హెడ్ అండ్ బాడీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి దానికి హ్యాండ్స్ అండ్ లెగ్స్ అయితే పెట్టేసేయాలి. సో దానికోసం నేను ఇంకో కలర్ పేపర్ తీసుకొని ఇలా 4 పార్ట్స్ గా అయితే కట్ చేసేసాను. అండ్ సింపుల్ గా ఇవి వచ్చేసి ఈ స్కెలిటన్ యొక్క బాడీకి ఇక్కడ హ్యాండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి లెగ్స్ అయితే అటాచ్ చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఇలా ఊగకుండా ఉండడానికి దీన్ని వచ్చేసి ఇలా దారంతో అయితే అటు సైడ్ అండ్ ఇటు సైడ్ అయితే కట్టేసుకోవాలి. అండ్ సేమ్ కింద కూడా దారంతో ఇలా అయితే అటాచ్ చేసేసేయాలి. అండ్ ఫైనల్ గా మన స్కెలిటన్ కైట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంకా ఫైనల్ లుక్ అయితే చూసేద్దాం. అయితే ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు ఇది ఎగురుతుందా లేదా అనేది. అయితే ఇది ఎగరాలంటే ముందుగా మనం పర్ఫెక్ట్ గా కన్నలు అయితే కట్టేయాలి. సో దానికోసం నేనైతే దారం తీసేసుకుని ఇలా అయితే కట్టేశాను. అండ్ ఇప్పుడు ఇంకా ఎగరేసి అయితే చూద్దాం. వావ్, అమేజింగ్. చూడ్డానికి అయితే చాలా బాగా అండ్ గాల్లో ఎగురుతూ పల్లిగిలిస్తూ ఉండే ఒక దయ్యంలా అయితే కనిపిస్తుంది. అండ్ ఇది ఎగిరేస్తుంటే చాలా క్రేజీగా అండ్ మజా అయితే వస్తుంది. సో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ నచ్చినట్టయితే మీరు కూడా ఈ కైట్ ని తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో క్రేజీ అండ్ డిఫరెంట్ కైట్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆ వీడియో పెట్టిన వెంటనే మీకు గనుక నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.